మీ ముందుంది మటన్ హలీం. హమ్మయ్య! హాఫ్ అన్ అవర్‌లో హలీం చేసేసాను. హాఫ్ అన్ అవర్‌లో చేసావా? ఏంటి హాస్యమా? అయ్యో! అలా కాదండి. కొంచెం ప్రిపరేషన్ ఉంటే చాలు. అరగంటలోనే అయిపోద్ది. అదరగొట్టేద్దాంచేయండి. ఒక గిన్నెలో మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పుతో పాటు పచ్చిశనగపప్పు కూడా 2 చెంచాల చొప్పున ఏసేసుకుని, పావు కప్పు ఎర్రనూక, పావు కప్పు బాస్మతి రైసు, జీడిపప్పు, బాదం పప్పులు కూడా ఏసుకుని శుభ్రంగా కడిగేసి 2 గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో నూనెతో పాటు నెయ్యేసుకుని చూపిస్తున్న పలావ్ సామాన్లతో పాటు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చివాసన పోగొట్టేసుకున్నాక అర కేజీ బోన్‌లెస్ మటన్ మాత్రమే ఏసుకుని కొంచెం ఉప్పు, కారం వేసి నీరంతా ఎగిరిపోయే వరకు ఏపేసుకున్నాక నానబెట్టుకున్న పప్పులు, పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా ఉంటే మటన్ మసాలాతో పాటు 3/4 లీటర్ నీళ్లు పోసుకుని కలిపేసుకుని మూత పెట్టి 10-12 కూతలెట్టించేసాక ఆ మటన్ ఇలా మెత్తగా ఉడికిపోద్దండి. ఇప్పుడు పప్పు గుత్తితో చూపిస్తున్నట్టుగా పేస్ట్‌లా అయ్యేంత వరకు దంచేసుకున్నాక మధ్యలో కొంచెం నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్ ఏసి మళ్ళీ దంచేసుకుని చూపిస్తున్నట్టు పేస్ట్‌లా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఏపి పెట్టుకున్న జీడిపప్పులతో పాటు కాస్త కొత్తిమీర జల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయ పిండుకుని తింటా ఉంటదండి. మటన్ హలీం తినగానే మంగపతి లాంటోళ్ళు కూడా మహాత్ముల్లా మారిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. బాబోయ్! బ్రెడ్ తో బుజ్జి బుజ్జి కజ్జికాయలు భలే ఉన్నాయి. కుటుంబం కోసమే కష్టపడొచ్చి కూర్చున్న వాళ్ళకి కాలక్షేపం అవ్వాలంటే కొత్తగా ఏదో ఒకటి కుక్ చేయాలి కదా. కానీ చేద్దానండి. ఒక మిక్సీ జార్ లో 12 బాదం పప్పులు, పావు కప్పు కొబ్బరి ముక్కలు, 10 జీడిపప్పులు కూడా వేసుకున్నాక చెంచాడు పంచదార వేసుకుని 2 యాలక్కాయలు వేసేసుకుని కాస్త బరగ్గానే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు పంచదార, అరకప్పు నీళ్లు పోసుకుని యాలకుల పొడి కూడా వేసుకున్నాక 3 నిమిషాలు మరిగిన తర్వాత పాకం జస్ట్ జిగురుగా అవగానే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని రౌండ్ గా ఉన్న మూతతోటి చూపిస్తున్నట్టు నొక్కేసుకుని అప్పడాల కర్రతో జస్ట్ ఫ్లాట్ గా చేసుకున్నాక ఖచ్చితంగా తడుగుడు నొక్కిబెట్టి తీసేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ను కూడా మధ్యలో పెట్టేసుకోండి. ఈ లోపు చెంచాడు మైదా పిండిలో 2 చెంచాలు నీళ్లు పోసుకుని తిక్కి పేస్ట్ లో చేసుకున్న తర్వాత బ్రెడ్ అంచుల చుట్టూ రాసేసి అస్సలు గ్యాప్ లేకుండా చూపిస్తున్నట్టు సీల్ చేసేసుకుని సలసలా మరుగుతున్న నూనె వేసేయండి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఎగాక ఇంకో వైపు తిప్పేసుకుని మరో 2 నిమిషాలు ముప్పు రంగు వచ్చే వరకు వేపేసుకున్నాక తీసేసుకుని గోరువెచ్చడి పాకంలో వేసుకుని 10 నిమిషాల తర్వాత తీసుకుని బాదం పలుకులతో అలంకరించుకుని తీసుకుందంటే ఉంటదండి. సముద్రంలోని సొరచేప మీద సవారీ చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణాధీరండి. ఇదేంటి ఇంత కలర్ఫుల్ గా ఉంది? కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. కావాల్సిన కర్రీ కుక్ చేయలేదే అని కేకలేసిస్తే సరిపోయిందా? కడుపులో కాలుతుంది కాబట్టి కుక్ చేసుకుని కోపగించి కూర్చున్నారండి. మరి కూల్ చేయాలంటే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ని చేసేద్దానండి. మందపాటి గిన్నెలో లీటర్ పాలు పోసుకుని సిమ్ లో అడగంటకుండా 5 నిమిషాలు మరిగిన తర్వాత అందులోనే అరకప్పు పంచదార వేసుకుని పంచదార కరిగే వరకు శుభ్రంగా కలిపేయండి. ఈ లోపు ఇంకో గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని అరకప్పు పాలు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని దీన్ని తీసుకెళ్లి మరుగుతున్న పాలలో కలిపేసి 5 నిమిషాల పాటు సిమ్ లో ఆపకుండా అడగంటకుండా కలుపుతూ ఉన్నారంటే ఇలా చిక్కబడిపోద్దండి. అప్పుడు చిటికెడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ ఆపేసి చల్లారబెట్టండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో ఆపిల్ స్కై ముక్కలు, అట్టుపండు ముక్కలు, దానిమ్మ గింజలు, నల్ల ద్రాక్ష పళ్ళు, పచ్చ ద్రాక్ష పళ్ళు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని గిన్నెలు వేసుకుని గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాక స్పూన్ తీసుకుని తింటా ఉంటదండి. ఎంత కోపిష్టోలైనా ఈ కస్టర్డ్ తినగానే కరిగిపోయి కృతజ్ఞతలు చెప్పాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. అత్యద్భుతమైన ఆలు స్నాక్స్. అరే బ్రెడ్ ని భలే ముస్తాబ్ చేశారే. అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి అద్భుతమైన ఐటమ్ ని ఆరగిస్తారని? అందుకే ఆరంభించేసి ఆహానేద్దాం వచ్చండి. 1/2 డజన్ బ్రెడ్ ముక్కలు తీసుకుని చూపిస్తున్నట్టు గ్లాస్ తో రౌండ్ గా కట్ చేసేసుకున్నాక ఉడకపెట్టిన 3 బంగాళదుంపల్ని శుభ్రంగా మీద వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాక కొంచెం టమాటా సాస్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్ ముక్క మీద కొంచెం టమాటా సాస్ రాసేసుకుని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చూపిస్తున్నట్టుగా పెట్టేసుకుని ఇప్పుడు చెంచాడు కార్న్ ఫ్లోర్, చెంచాడు మైదా పిండిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కాస్త నీళ్లు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక దీన్ని తీసుకెళ్లి దానిపైన కాస్త మందంగానే అప్లై చేసేయండి. బ్రెడ్ క్రమ్స్ లో దొల్లించేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో వేసేసాక చూపిస్తున్నట్టు నూనె వాటిపైన పోసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాలు వేగిన తర్వాత ఇంకో పక్కకు తిప్పేసి 2 నిమిషాల పాటు వేసుకున్నాక లేత ముక్కు పొడి రంగులోకి రాగానే తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే టమాటా కచప్ లో ఉంచుకుని తింటా ఉంటదండి. ఆకాశమంత అభిమానాన్ని ఆశీర్వాదంగా అందుకున్నట్టు ఉంటదండి. నెక్స్ట్ కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణాధీరండి. సూపర్ సూపర్ షీర్ కుర్మా. అయ్యో కుర్మా అంటే ఏదో కారంగా ఉంటదని కంగారు పడకండి. షీర్ కుర్మా అంటే స్వీట్ 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 అని పడి చచ్చిపోయే వాళ్ళకి సరైన సమాధానం ఇదేనండి. చేసేద్దానండి. ఒక గిన్నెలో 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు, 20 పిస్తా పప్పులు వేసుకున్నాక 2 చెంచాలు చిరోంజి గింజలు, 3 అంజీరాలను కూడా వేసుకుని నీళ్లు పోసుకుని జస్ట్ 10 నిమిషాలు నానిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని 2 చెంచాలు నెయ్యి వేసుకున్న గిన్నెలు వేసేసి కిస్మిస్లు, ఖర్జూర ముక్కలు కూడా వేసేసుకుని 2-3 నిమిషాల పాటు
దోరగా వేపేసుకున్నాక తీసేసుకోండి. అదే నేతిలో అరకప్పు సన్న సేమియాలు వేసేసుకుని 2 నిమిషాల పాటు ఎర్రగా వేపేసుకున్నాక అర లీటర్ వేడి పాలను పోసేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాల పాటు ఉడకబెట్టండి. ఇప్పుడు పావు కప్పు పంచదారలో 2 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో అలా వదిలేసారంటే ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చేదండి. దీన్ని తీసుకెళ్లి ఉడుకుతున్న సేమియాలో పోసేసి కొద్దిగా కరగబెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని కొంచెం యాలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు, చిటికెడు ఉప్పు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మళ్ళీ బాదం పిస్తా పలుకులతో అలంకరించేసుకుని తీసుకుంది అంటే ఉంటదండి. ఈ షీర్ కుర్మా తినగానే మీ సాయిబు స్నేహితులు కూడా సలాం కొట్టాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. షీర్ కుర్మా మీరు ఎప్పుడైనా తినరు లేదో కామెంట్ చేసేయండి. భలే టేస్టీగా ఉందండి ఈ స్వీట్. స్నేహితులు చుట్టాలు వచ్చారంటే స్పెషల్స్ చేస్తావు కానీ మీల్స్ అయిపోయాక మాత్రం మాకేమైనా చేసి పెడుతున్నావు అని మూలుకుంటున్నారండి. 30 నిమిషాలు కూడా పట్టదు మంచి స్వీట్ తయారు చేసేదారండి. 3 బ్రెడ్ ముక్కలు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు మజ్జిగ కోసుకుని పక్కన పెట్టేసుకోండి. సలసలా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా వేపేసుకున్నాక ముదురు ముక్కు పొడి రంగులోకి రాగానే తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో చెంచాడు కస్టర్డ్ పౌడర్ వేసుకుని అందులోనే అరకప్పు పాలు, పావు కప్పు పంచదార కూడా వేసుకుని పంచదార కరిగే వరకు కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో కప్పుడు పాలు పోసుకుని అందులోనే ఉంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని పాలకు పొంగొచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ ని కూడా ఇంకోసారి కలిపేసి అందులో వేసుకుని ఆపకుండా సిమ్ లో కలుపుతానే ఉండండి. కాస్త చిక్కపడుతుందండి. అప్పుడు అందులో కొన్ని బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుని సిమ్ లోనే ఇంకాస్త చిక్కపడ్డాక స్టవ్ ఆపేసి చల్లరబెట్టండి. ఈ లోపు ఒక గిన్నెలో 3 చెంచాలు పంచదార పొడి వేసుకుని 5 చెంచాలు నీళ్లు పోసుకుని మనం పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని జస్ట్ అలా 30 సెకండ్లు అటు ఇటు ముంచి ప్లేట్ లో సర్దండి. గోరువెచ్చగా ఉన్న కస్టర్డ్ మిక్స్ ని బ్రెడ్ ముక్కల మీద వేసేసి బాదం పలుకులు, కుంకుమ పువ్వుతో అలంకరించుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. దెబ్బకి సంసార సాగరంలోని సునామీలన్నీ సైలెంట్ అయిపోయి ఈ స్వీట్ తో సంతోషంగా సాగిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మన యూట్యూబ్ ఛానల్ మాత్రం వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓహో కునాఫా ఏ కొట్టి నుంచి కొనుక్కొచ్చేసావేంటి? కేకలా ఉంది. కునాఫా కూడా చేసేసావా? మా కుటుంబానికి ఖాళీ ఎక్కువైపోయి కొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయండి. కునాఫా కావాలని కూర్చున్నారండి. కష్టమే అనుకోకుండా ఇష్టంగా ఇరగదీసేద్దాం వచ్చండి. ఇవిగో వీటినే సనసేమియాలు అంటారండి. చూపిస్తున్నట్టుగా చిదిపేసుకుని అందులో కరిగించిన బటర్ గానీ నెయ్యి గానీ పావు కప్పు పోసేసుకుని శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో అసలు ఆపకుండా 5 నిమిషాల పాటు ఇలా చిక్కబడేంత వరకు కలిపేసుకున్నాక ఉంటే 2 చెంచాలు చీజు లేదంటే పాల పొడి వేసుకుని కలిపేసుకుని కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో అరకప్పు పంచదార, అరకప్పు నీళ్లు పోసుకుని 5 నిమిషాల పాటు మరిగించేసుకున్నాక కొంచెం నిమ్మరసం, రోజ్ వాటర్ కూడా వేసుకుని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. వెడల్పాటి పాన్ మొత్తానికి బటర్ అప్లై చేసేసుకుని మనం చేసి పెట్టుకున్న సన్నసేమియాల్ని గట్టిగా పాన్ మొత్తానికి అద్దేసుకోండి. దానిపైన మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని ఉంటే కొంచెం చీజ్ చల్లుకుని పైన మళ్ళీ సేమియాలు వేసేసుకుని చూపిస్తున్నట్టుగా చేతితో దగ్గరికి అనుకుంటూ ఒక కేక్ లా తయారు చేసేసుకుని స్టవ్ మీద ఒక పెనం పెట్టి దానిపైన ఈ పాన్ పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు తిప్పుకుంటూ కాల్ చేసుకున్నాక ఇంకో పెనానికి బటర్ అప్లై చేసేసుకుని జాగ్రత్తగా దీన్ని అందులో బోర్లింగ్ చేసుకుని 3 నిమిషాల పాటు తిప్పుకుంటూ కాల్ చేసుకున్నాక తీసేసుకుని ఇంకో ప్లేట్ లో బోర్లింగ్ చేసుకుని పైన పిస్తా పలుకులు, పంచదార పాకం పోసేసుకుని కట్ చేసుకుని తింటా ఉంటదండి. ఈ కునాఫాకి ఖరీదు కట్టాలంటే కనకానికి కరిగిచ్చేసినా తక్కువే అనాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ వంట చేసింది మాత్రం వినదిరండి.